మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కొంచెం మంచి రిచ్ పీపుల్లా కనిపిస్తుంది. మరి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చిన మనోజ్ దొంగగా ఎందుకు మారాడు? సిగరెట్టు, బియరు, గంజాయి, మారిపోయినా నేను. అంటే స్నాచింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న విక్టిమ్ మహిళ ఉంటుంది కదా, ఆమె ఏడుస్తుంది, బాధపడుతుంది అన్న ఫీలింగ్ ఉండదు నీకు? ఉంటాయి అప్పుడు. మరి ఎందుకు చేస్తుంది? ఎందుకు చేసుకున్నది నాకు అంటే నీ స్నాచింగ్లో ఎవరైనా పైనకు ఏడుస్తున్నప్పుడు నీకు కొంచెం కూడా హర్ట్ అవ్వదా? అయింది అని కట్ అయిపోయినాయి కదా ఇక్కడ. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను? కొంతమంది లేడీస్ ఏం చేస్తాయి, అలా మెల్లగా చూస్తాను నేను. వాళ్ళు నిన్ను చూసి లెగిస్తే నువ్వు కొడతావా, బెదిరిస్తావా? మనోజ్ సోని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగతనం చేయడం, ఎదురు పడితే కొట్టుతున్నాడు కూడా, కొట్టేవాడని కూడా ఉన్నారు ఇక్కడ. ఎక్కువ ఇంటరాక్షన్ చార్మినార్లో ఎవరు చేసేవారు? మల్కాజ్గిరి సీసెస్లో చేసిండు నాకు 2 days. అది ఇంట్రాక్షన్ తోబా చేసుకున్నా సార్ నేను. ఈ ప్యాంట్ ఇప్పి, షర్ట్ ఇప్పి, ఇది కిటికీ ఉంటాయి కదా, ఆయనకి కట్టి నీ లవ్ వ్యవహారానికి వస్తే, ఆ అమ్మాయిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఆమెకు 20,000 క్యాష్ ఇచ్చావు. ఆ అమ్మాయికి నేను నల్గొండ డిస్ట్రిక్ట్ తీసుకుపోయినా, మెలాడ్. మరి ఈ రెండో భార్య ఎందుకు వచ్చింది? ఈ 2 భార్య అంటే సార్ నాకు ఇక్కడ రెండో భార్య సూసైడ్ కారణం ఏంటి? పోలీసు వాళ్ళు తోడి. పోలీసులు ఏం చేశారు? పోలీసు వాళ్ళు అది టార్చర్ చేస్తున్నా కదా సార్, మెట్పల్లి పిఎస్ వాళ్ళు. కానీ 100 దొంగతనాలు చేసిన మనోజ్ సోని మరి మంచిగా ఎందుకు మారాడు? 2016లో చంచల్గూడ జైల్లో ప్రోగ్రామ్ అయింది. నువ్వు మారాలని మీ నాన్న నీకు చెప్పుతో కొట్టారని చెప్పాను సార్. కానీ నువ్వు మారిన తర్వాత నీ మార్పు చూడడానికి మీ అమ్మ నాన్న లేకపోవడం ఖుషి అవుతుంది, కానీ వెళ్ళేవు వాళ్ళు ఇప్పుడు. ఇప్పుడు సడన్గా పెట్రోల్ బంప్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా అది దేవుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి నీ దగ్గర పంపిస్తే ఏం చేస్తావు? మన దగ్గర ఉంటా నేను. ఫైనల్గా చెప్పు మనోజ్, నువ్వు 100 దొంగతనాలు చేసావు, సార్. ప్రతి మనిషి కూడా మారాలని కోరుకున్నావు. నువ్వు ఇకపై డీజీ గారు ఆదేశాల మేరకు పెట్రోల్ పంపులో పనిచేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. మరొకసారి దొంగతనం చెయ్యను అని గ్యారంటీగా చెప్పగలవు? చేయరు సార్, అని ప్రామిస్. సార్. ఇంకోసారి దొంగతనం చెయ్యి. ప్రామిస్ సార్.